శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. కృష్ణం వందే జగద్గురుం. తీర్త్వా మోహార్ణవం హత్వా రాగద్వేషాదిరాక్షసాన్ సీతా శాంతి సమాయుక్త ఆత్మా రామో విరాజతే. ఆత్మా రామో విరాజతే. ఆత్మస్వరూప బంధుగణ భగవద్గీత అత్యంత క్లిష్టమైనటువంటి చాప్టర్, అధ్యాయం 11వ అధ్యాయం. ఎందుకంటే దీనిపైన ఉన్నటువంటి భ్రమలు ఇంకే అధ్యాయం మీద ఉండదు. ఎక్కువ భ్రమలు అన్నమాట. మీరు ఒకటి గమనించాలి. ఇప్పటి వరకు సంజయ ఈ యొక్క విశ్వరూపం గురించి కాస్త వివరించారు సంజయ మహాశయ. అయితే ఈ వివరణ చూసేటప్పుడు మనకు చాలా సందేహాలు వస్తాయి. అంటే నిజంగా అనేక వక్త్రము అంటే అనేక ముఖములు, అనేక నోర్లు, అనేక నేత్రములు అనేటప్పుడు మనం ఏం చూస్తామంటే, ఓహో ఇవన్నీ కలిగి ఉన్నటువంటి ఒక వ్యక్తి దర్శనమిస్తారా అన్నట్లు అనిపిస్తుంది. కానీ అనేక వక్త్ర నయనం, అనేక అద్భుత దర్శనం అంటే ఈ సృష్టి అంతా ఉన్నటువంటి ఈ మనుషులు గాని జంతువులు గాని వాటన్నిటికీ ఉన్నటువంటి నోర్లన్నీ కూడా ఆ జగత్తు, ఈ విశ్వమే శరీరంగా ఉన్న విశ్వరూపానికే చెందుతాయి. కాబట్టి అనేక నేత్రములు, అనేకమైనటువంటి ముఖములు అని చెప్పాలి. అనేక దివ్యాభరణం. చూడండి, మనం ఎన్ని రకాలు ఆభరణాలు ధరిస్తున్నారు మీరంతా. ఇవన్నీ కూడా ఆ విశ్వరూప ఈశ్వరుని యొక్క ఆభరణములుగానే దర్శించాలి. అంతే తప్ప ఆయన సపరేట్గా ఒక వ్యక్తి అనేక ఆభరణాలు ధరించినట్టు కాదు. దివ్య అనేక ఉద్యత ఆయుధం. చూడండి ఎన్ని యుద్ధాలు, ఈ ఆర్మీలు, సిపాయిలు, ఈ ప్రపంచ యుద్ధాలు ఇవన్నీ ధరిస్తున్నటువంటి అస్త్ర శస్త్రాలు, మిసైల్స్, ఈ బాంబులు, ఎన్ని రకాలైనటువంటి ఆయుధాలు, అస్త్ర శస్త్రాలు ఉన్నాయో ఇవన్నీ కూడా ఆ విశ్వరూప ఈశ్వరునికి సంబంధించినవే. దివ్య మాల్యాంబరధరం. చూసారా, అనేక దివ్యమైనటువంటి మాలలు, గార్లెండ్స్, తర్వాత అనేక గంధ అనులేపనములు అంటే పెర్ఫ్యూమ్స్. తెలుసు కదా, అనేక క్రీమ్స్. ఎవరు ఎన్ని క్రీములు అంటే ఆ రోజుల్లో చందనం తప్ప ఇలాంటి క్రీములు లేవేమో, ఆయుర్వేదికంగా ఏవో తయారు చేసేవారు. సో ఎన్ని లేపనములు, ఎన్ని సుగంధ ద్రవ్యములు, అనేక మాలలు, ఇవన్నీ కూడా సృష్టిలో ఏ ప్రాణి యందు ఇవి ధరిస్తున్నా అవన్నీ కూడా విశ్వరూప ఈశ్వరునివే. అందుకే అనంతం విశ్వతోముఖం. చూసారా, మొత్తం యావత్ సృష్టి అంతా ఉన్నటువంటి సకల ప్రాణుల యొక్క ఆ యొక్క విభూతి అంటే ఆ గ్లోరీ, మహిమ, మహత్తత్వం, మహాత్మ్యాలు అన్నీ కూడా ఈశ్వరునివే. విశ్వతోముఖం. అనేక అనంతమైనటువంటి దిక్కులు ఆ యొక్క ఆకాశంలో మనం చూస్తే, మీకు చెప్పాను నిన్న, 1 మీటర్ డయామీటర్ ఒక పొడవులో ఒక డస్ట్ పార్టికల్, ఇసుక రేణువులు ఇలా పైకి ఇసిరామనుకోండి, ఆ ఇసుక రేణువులు ఎలాగైతే ఒకటి కనిపిస్తుందో అంత సైజులో యావత్ పాల పొంతలే ఒక
పార్టికల్ అలా ఊహించుకుంటే ఈ విశ్వమంత అనంతం మనకి ఎప్పుడు కూడా ఒక క్యాలిక్యులేషన్స్కి అందదనమాట, కొలతలకి. సో ఈ విధంగా సర్వము ఆశ్చర్యమయం, వండర్ స్టక్. సంజయ్కి ఏమైంది? వండర్ అనిపిస్తుంది అనమాట. అందువలన మనము ఇది మాత్రం ఎప్పుడు మీరు మర్చిపోకూడదు. ఇదంతా కూడా యావత్ జగత్తయే, ఆకాశమే, అనంతమైన విస్తరించి ఉన్న ఆకాశ శరీరమే విశ్వరూప శరీరము ఈశ్వరుని యొక్క అని గుర్తించుకోవాలి మనం. అందువలన ఇప్పుడు సంజయ్ ఇంకా కొనసాగిస్తున్నాడు తన యొక్క వివరణ విశ్వరూపం గురించి. అయితే సంజయునికి ఎలా వచ్చింది విశ్వరూప దర్శనం చెప్పాను. ఆయన ప్యాలెస్ లోనే ఉన్నారు. ధృతరాష్ట్ర దగ్గరికి వ్యాస మహర్షి వచ్చి, నాయన, అనివార్యంగా జరుగుతున్నటువంటి యుద్ధాన్ని ఎలాగనో జరుగుతుంది, నువ్వు ఒకవేళ తాత్కాలికంగా నీకు దృష్టి ప్రసాదిస్తాను మనోనేత్రం ద్వారా, నువ్వు సిద్ధమా అన్నాడు. ఆయన ఎన్నో దురాఘాతాలు, అనేక తప్పులు, ఘోరాలు, అపరాధాలు చేసి ఉన్నారని తనకి ముందే తెలిసి, ఇంత దారుణాన్ని నేను దర్శించలేను మహాప్రభు, మహాముని వ్యాస, నా యొక్క సెక్రటరీ ఉన్నారు సంజయుడు, ఆయనకి మీరు అది కల్పించండి అన్నారు. అంటే ఆ యొక్క తపోశక్తి ద్వారా, వ్యాస మహర్షి యొక్క తపశ్శక్తి ద్వారా తాత్కాలికంగా సంజయునికి ఇచ్చారు ఆ సిద్ధి. ఏంటి ఆ సిద్ధి? కురుక్షేత్రంలో జరుగుతున్నటువంటి ప్రతి విషయము కూడా ప్రత్యక్షంగా వారి మనోభావాల్లో ఉన్న ఆలోచనలు కూడా సంజయ్ని తెలిసే విధంగా ఆ తాత్కాలికంగా ఆ యొక్క సిద్ధి గ్రహించడం జరిగింది సంజయుడు. కానీ మహాయోగులు, ఋషుల యొక్క మనస్సును మాత్రం దర్శించలేడు. అంటే శ్రీకృష్ణ పరమాత్మ యొక్క మనస్సు ఏం జరుగుతుందో సంజయ్ తెలియదు. ఒక్క శ్రీకృష్ణ పరమాత్మ తప్ప కురుక్షేత్రంలో ఎవరి అయిన మనసులను చూడగలడు. అక్కడ బయట జరుగుతున్న యుద్ధ వాతావరణాన్ని కూడా సంజయుడు గమనించగలడు. ఇది బ్యాక్గ్రౌండ్. అందుకే సంజయ్ మహాశయ ఏమంటున్నాడంటే, దివి సూర్య సహస్రస్య, దివి సూర్య సహస్రస్య, దివి సూర్య సహస్రస్య, భవేద్యుగపదుత్థితా, 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 యది భాసదృశీ సా స్యాత్, యది భాసదృశీ సా స్యాత్, యది భాసదృశీ సా స్యాత్, భాసస్తస్య మహాత్మనః, భాసస్తస్య మహాత్మనః, భాసస్తస్య మహాత్మనః, దివి సూర్య సహస్రస్య భవేద్యుగపదుత్థితా, దివి సూర్య సహస్రస్య భవేద్యుగపదుత్థితా, దివి సూర్య సహస్రస్య భవేద్యుగపదుత్థితా, యది భాసదృశీ సా స్యాత్, భాసస్తస్య మహాత్మనః, యది భాససదృశీ సా స్యాత్, భాసస్తస్య మహాత్మనః, యది భాసదృశీ సా స్యాత్, భాసస్తస్య మహాత్మనః. ఇది చాలా గొప్ప శ్లోకము. ఇది ఎంత పాపులర్ అయిందంటే, రెండవ ప్రపంచ యుద్ధం 1939లో ప్రారంభమైన తర్వాత ఆ యుద్ధంలో అమెరికా, బ్రిటన్ ఇవన్నీ కలిశాయి. వాళ్ళు ఏమన్నారంటే, ఇక లాభం లేదు, దీన్ని
కన్క్లూడ్ చేయాలంటే ఆటం బాంబు కావాలి అన్నారు. ఆటం బాంబు కావాలంటే మరి వాళ్ళకి ఎవరు తయారు చేయాలి? అప్పటికి ఇంక తయారు చేయలేదు. అందువలన జూలియస్ రాబర్ట్ ఓపెన్ హైమర్ అనే ఒక సైంటిస్ట్ ఉన్నారు. వారిని అడిగారు, మీరు ఖచ్చితంగా ఆటం బాంబు తయారు చేయాలి. ఆయనకి ఆటం బాంబు తయారు చేయడానికి భయం వేసిందనమాట. వెంటనే ఆయన ఒక మాట అన్నారు, నాకు కొంత శిక్షణ కావాలి. శిక్షణ ఎవరిస్తారు? వాళ్ళకి ఎవరు తెలిస్తే కదా శిక్షణ ఇవ్వడానికి. మరి ఎవరు శిక్షణ ఎక్కడిస్తారు? నేను భారతదేశం వెళ్తాను అన్నాడు. చూసారా, ఆయన వచ్చారు, కాశీలో దిగారు. దిగి అక్కడ నేను భగవద్గీత తెలుసుకోవాలి అన్నాడు. భగవద్గీత ఒక పండితుల దగ్గర తెలుసుకున్నాడు, చదివారు ఒక 6 months. అయితే అక్కడ విశ్వరూప సందర్శన యోగం వచ్చినప్పుడు ఆయన ఒక వండర్గా ఫీల్ అయ్యాడు. అండ్ ఎందుకంటే ఈ 11వ అధ్యాయంలో చెప్పింది అంత కూడా భౌతికంగా బయట జరిగింది కాదు. మీరు ఇది గమనించాలి ఎప్పుడు కూడా. 11వ అధ్యాయంలో జరిగినదంతా కూడా భావనాపరంగా జరిగింది అర్జునుకి. ఇది ఎందుకు? ఆ మనస్సుని పూర్తిగా కృష్ణ పరమాత్మ తన స్వాధీనంలోకి లాక్కున్నారు. ఎందుకు? ఆయన అప్పటికే ఆల్రెడీ పికిల్ మైండ్ అంటారు చూడండి, బలహీనంగా ఉన్న మైండ్. మహాయోగీశ్వర కృష్ణ ఆ మనస్సును పూర్తిగా చంచలత్వం కాకుండా, ఆందోళనలు అలజడులకి పోకుండా ప్రశాంత చిత్తంగా తన సమక్షంలో, తన సాన్నిధ్యములో, తన సన్నిధిలో చేశారు. కాబట్టి ఆ భావనా పరంగానే విశ్వరూపం, అంతే తప్ప మనం తర్వాత చూస్తాము అద్భుతమైనటువంటి ఒక కావ్యపరంగా వ్యాస మహర్షి ఎలా మనకు అందించారు 11వ అధ్యాయం అనేది మీకు అందరికీ తెలుస్తుంది అనమాట. అందువలన మీరు చాలా ఓపెన్ మైండ్గా వినాలి. సెంటిమెంట్లు పెట్టుకోకూడదు, ఎమోషనల్ పడకూడదు. ఎందుకంటే ఇది మహా ఉత్కృష్టమైనటువంటి జ్ఞానం. భగవద్గీత అంటే సృష్టిలోనే ఇప్పటి వరకు ఉన్నటువంటి అల్టిమేట్ రాజ విద్య, బ్రహ్మ విద్య. కాబట్టి మీరు దాన్ని సంసిద్ధంగా ఉండాలి. అది అయితే ఆయన భగవద్గీత ముఖ్యంగా 11వ అధ్యాయం తర్వాత ఇక ఎనఫ్ అని మిగతా చదవలేదు, గీత వెళ్ళిపోయాడు ఆయన. చాలు ఇదని అక్కడికి వెళ్ళి ఆ పరిశోధనలు, రీసెర్చ్ స్టార్ట్ చేశారు. చేసిన తరువాత ఎప్పుడైతే ఆ విస్ఫోటనం, ఎక్స్ప్లోజివ్, హిరోషిమా నాగసాకిలో ఎప్పుడైతే అది వదిలిపెట్టారో అప్పుడు వచ్చినటువంటి ఆ విస్ఫోటనటువంటి ఆ యొక్క సన్నివేశాన్ని ఆయన ఈ శ్లోకాన్ని మరొక శ్లోకాన్ని గుర్తు చేసుకున్నారనమాట. ఏంటి? దివ్య సూర్య సహస్రస్య భవేద్ యుగపదుత్థిత యది భాసదృశీ సా స్యాత్ భాసస్తస్య మహాత్మనః. అందువలన భగవద్గీతని కోట్ చేసి భగవద్గీత ద్వారా స్ఫూర్తి పొందినటువంటి ఎంతో మంది సైంటిస్టులు ఉన్నారు. ఈవెన్ ఐన్స్టీన్ కూడా భగవద్గీత ద్వారా ఎంతో స్ఫూర్తి పొందినని చెప్పారు. కాస్పినోస్, రాబర్ట్ ఐన్స్టీన్, జూలియస్ రాబర్ట్ ఓపెన్ హైమర్, ఈయనకి ఫాదర్ ఆఫ్ ఆటం బాంబ్ అంటారు ఈయనకి. అయితే దాని అర్థం ఏంటి? దివి, ఈ విశ్వాంతరములో సహస్ర సూర్య అంటే లక్షల కొలది సూర్యులు, వేలు లక్షల సూర్యులు ఒకేసారి అలా ప్రకాశిస్తుంటే మిట్ట మధ్యాహ్నం భవేత్ యుగపదుత్థిత, ఒకేసారి ఎట్ ఏ టైం, ఎట్ ద సేమ్ టైం. యుగపత్ అంటే ఒక్కసారిగా, ఉత్థిత రైజింగ్, ప్రకాశించడం. భవేత్ ఒకేసారి లక్ష సూర్యులు ఒక్కసారి ప్రకాశిస్తే ఆ తేజస్సు, ఆ ప్రకాశం ఎలా ఉంటదంటే, యది ఒక్కసారి అవి అలా ప్రకాశిస్తే సదృశీ సా స్యాత్ అంటే మహాత్మనః అంటే ఇక్కడ విశ్వరూపం యొక్క ఆ యొక్క స్వరూపం, విశ్వరూపం యొక్క స్వరూపము లక్ష సూర్యులతో ప్రకాశిస్తున్న దానికి
అంటే దాన్ని స్వరూపం అంటారు తెలుసా, ఉపమానంగా. అంటే 1,00,000 సూర్యులు ఒక్కసారి ప్రకాశిస్తుంటే ఏ విధంగా భయంకరమైన ప్రకాశం ఉంటుందో ఆ విధంగా ఈ విశ్వరూపం యొక్క స్వరూపము అంతగా ప్రకాశిస్తున్నది అని చెప్పాడు ఆయన ఈ శ్లోకాన్ని. అందువలన ఈ అంటే దీని అర్థం ఏంటి, మనము ఎప్పుడైతే అటువంటి విశ్వరూపము, చూడండి, ఒక్క సూర్యుని యొక్క వేడికే మనం తట్టుకోలేకపోతున్నాం. ఇప్పుడు ఈ సమ్మర్, ఇది ఈ కూలర్స్, మనకి అంత ఏసీలు, ఏసీ రూమ్స్ లో మనం ఉంటున్నాం. మరి ఒక్క సూర్యుని దెబ్బకి, అది ఒక సాధారణ నక్షత్రం సూర్య భగవాన్, మరి ఇలాంటి భయంకరమైనటువంటి 1,00,000 సూర్యుల ప్రకాశంతో పోల్చారంటే ఆ విశ్వరూపం యొక్క అద్భుతాన్ని మీరు ఊహించలేం మనం. అందుకే ఏమంటున్నారు, సూర్య సహస్ర భాహ అంటే ఏంటి, వేలాది లక్షల సూర్యుల యొక్క కాంతులు ఉత్తిత ఒకేసారి ఉదయిస్తే ఎంత కాంతి ఉంటుందో అంతటి గొప్ప తేజస్సు ఈ విశ్వరూపం యందు ఉంది అని సంజయుడు చెప్తున్నాడు. అందువలన ఈ ఆటం బాంబు ఎప్పుడైతే విస్ఫోటం జరిగిందో ఎంతో మంది బికమ్ మ్యాడ్ అయిపోయారు, కొంతమంది ఆ టీములో. కానీ ఈయన భగవద్గీత యొక్క తత్వం తెలుసుకొని ఆ ధైర్య సాహస్యంతో చేశాడు కాబట్టి ఆయన మాత్రం రికార్డు చేశాడు. ఆ యొక్క సింపుల్ ఆ ఉదాహరణ ఎలాగైతే ఆయనకి విట్నెస్ చేశాడు ఆటం బాంబు విస్ఫోటనం, అది భగవద్గీత విశ్వరూపంతో కలిపారు ఆయన. ఇప్పటికీ మీరు రికార్డ్ అయి ఉన్నది, మీరు దాన్ని గుర్తించవచ్చు. అందువలన యుగపత్ అంటే ఒకేసారి, అట్ ద సేమ్ టైం, ఆ విధంగా తస్య మహాత్మన వాస సదృశీ సదృశి స్యాత్. ఈ యొక్క విశ్వరూపం యొక్క ప్రకాశం తేజస్సు 1,000 లక్షల సూర్యుల ప్రకాశంతో సమానంగా మిరుమిట్లు కొలుపుతున్నది అని చెప్పాడు సంజయ్. ఇంకేమంటున్నాడు సంజయ, ఇంకా ఆయన ఈ గొప్ప విశ్వరూప తత్వాన్ని పొగుడుతున్నాడు. ఇంకా ఏంటది, తత్రైకస్థం జగత్కృత్స్నం, తత్రైకస్థం జగత్కృత్స్నం, తత్రైకస్థం జగత్కృత్స్నం, ప్రవిభక్తమనేకధా, 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 అపశ్యద్దేవదేవస్య, 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 శరీరే పాండవస్తదా, శరీరే పాండవస్తదా, శరీరే పాండవస్తదా, తత్రైకస్థం జగత్కృత్స్నం ప్రవిభక్తమనేకధా, తత్రైకస్థం జగత్కృత్స్నం ప్రవిభక్తమనేకధా, తత్రైకస్థం జగత్కృత్స్నం ప్రవిభక్తమనేకధా, అపశ్యద్దేవదేవస్య శరీరే పాండవస్తదా, అపశ్యద్దేవదేవస్య శరీరే పాండవస్తదా, అపశ్యద్దేవదేవస్య శరీరే పాండవస్తదా. ఉత్తమం. అంటే మీరు ఒకటి గమనించాలి, ఎప్పుడైతే మనం కేవలము ఈ నేత్రములు కనిపిస్తున్నటువంటి మాంస చక్షువులు, అంటే ఈ మాంస నేత్రముల ద్వారా మనం కేవలము ఈ ప్రపంచాన్ని మనం దర్శిస్తే మనకేం తెలుస్తుంది, కేవలము నామరూపాలు, ఆకారాలు, రంగులు మాత్రమే కనిపిస్తాయి. దట్ ఈస్ వరల్డ్, ఇదే మన ప్రపంచం అనుకుంటాం. కానీ ఎప్పుడైతే మీరు దివ్యత్వంతో నింపి ఉన్నటువంటి మనోనేత్రముతో పాటు ఈ నేత్రముల ద్వారా దర్శించిన ప్రపంచం మీకు
ఈశ్వర స్వరూపంగా భాషిస్తుంది. అంటే అర్థం ఏంటి? అంతకు ముందు ఇప్పుడు ఎప్పుడు ప్రపంచమే ఉన్నది, కానీ మన దృష్టిలో మార్పు వచ్చింది. మీరు ఒక విషయం గమనించండి. నేను ఒకసారి మొదట్లో ఋషికేశ్ నుండి ఉత్తర కాశీ వెళ్ళాల్సి వచ్చింది. అప్పుడు ఉత్తర కాశీలో ఇప్పుడు ఉన్నటువంటి ఒక గొప్ప మహాత్ములు, ఇప్పుడు ప్రస్తుతం ఆచార్య విష్ణు తీర్థ మహారాజ్ ఉంటారు ఉత్తర కాశీలో. ఆయన గొప్ప విద్వాన్, పండితులు, జ్ఞాని. ఆయన వద్ద నేను చాలా చదువుకున్నాను ఆ తర్వాత కాలంలో. ఇద్దరం కూడా కలిసి బస్సులు, అక్కడ ఒక వ్యాన్ లాంటి బస్సు ఉంటాయి, టెంపుల్ లాంటివి, ఋషికేశ్ నుండి ఉత్తర కాశీకి వెళ్ళాలంటే. నాకు తెలియకుండా నా పక్కనే ఉన్నారు ఆయన. నేను కూడా ఏదో సాధారణ స్వామి అనుకొని పక్కనే కూర్చుంటాం. నేను వెళ్ళిందే ఆయన కలవడానికి ఆ తర్వాత, కానీ పక్కనే ఉన్నారు, తెలియదు కదా. మామూలుగా సాధారణ ప్రయాణికులుగా వెళ్ళాం. అక్కడ దిగాము. ఆయన అడుగుతున్నాను, స్వామీజీ ప్రణామ్, ఆచార్య విష్ణు తీర్థజీని కలవాలంటే ఎక్కడ ఏమంటాను? నేను ఎవరిని అడుగుతున్నాను? ఆచార్య విష్ణు తీర్థను పట్టుకొని ఆచార్య విష్ణు తీర్థను కలవాలి అనుకుంటున్నాను. ఎందుకు ఆయన ఎలా ఉంటారో ఇంతవరకు నాకు తెలియదు. ఆయన ఫోటో ఇప్పటికీ మనకు దొరకదు యాక్చువల్లీ చెప్పాలంటే. అయితే ఆయన నేను చూపెడతాను అనేసి, అవును నేను చూపిస్తాను అంటున్నాడు తప్ప నేనే విష్ణు తీర్థనే అనట్లేదు ఆయన. సరే అదే దారిలో నేను వెళ్తాను రా అన్నారు. నేను ఆయనతో పాటు ఫాలో అయ్యి వెళ్ళాను. ఒక ఆశ్రమాన్ని తీసుకెళ్లారు, ఒక కుటీరాన్ని తీసుకెళ్లారు. స్వామీజీ నేను ఆచార్య విష్ణు తీర్థ దగ్గరికి వెళ్ళాలన్నారు. నేనే ఆచార్య విష్ణు తీర్థ అన్నారు. అప్పటి వరకు ఆయన పక్కనే కూర్చొని ప్రయాణించిన నేనే ఆచార్య విష్ణు తీర్థ అనేసరికి నేను ఇంక నిలబడలేకపోయాను. ఒక్కసారి కాళ్ళ మీద పడిపోయాను, దండవత్ ప్రణామం. చూసారా? ఇప్పుడు మీరు చెప్పండి, నేను ఋషికేశ్ నుండి చూస్తున్నటువంటి, కూర్చున్నప్పుడు ప్రయాణించినప్పుడు ఉన్నటువంటి వ్యక్తియే ఆయన కుటీరం దగ్గరికి వెళ్ళేకేమైనా ఒక గొప్ప కొమ్ములు వచ్చి కిరీటాలు పెట్టుకొని ఆచార్యగా మారారా? అదే స్వామి. నా మనోనేత్రం ఓపెన్ అయ్యింది, నా దివ్య చక్షు ఓపెన్ అయ్యింది. మాంస నేత్రములతో పాటు ఆ దివ్య చక్షువుతో ఆయన గొప్ప ఆచార్యగా చూశాను నా ముందు. ఇక నేను నిలబడలేకపోయాను. ఒక్కసారి నా యొక్క వ్యక్తిత్వం మొత్తం కూడా ఆయన కాళ్ళ మీద పడిపోయాను. ఇది దివ్య చక్షుతో చూడడం అంటే. అంతవరకు ఓకే, మామూలు సాధారణ కృష్ణ. వాట్ దిస్ కృష్ణ? ఈ జస్ట్ విలేజ్ బాయ్, హీ డజంట్ నో ఎనీథింగ్, హీఈస్ నాట్ కల్చర్డ్, హీఈస్ నాట్ సివిలైజ్డ్. వీఆర్ సిటీ పీపుల్. హస్తనాపూర్ సిటీ, మహా సిటీ. అప్పుడు ముంబై, ఢిల్లీ తలపించినటువంటి సిటీ హస్తనాపూర్. ఆయన బృందావనం రాజభూమిలో ఎక్కడ ఆవులు కాసుకొని వచ్చిన వాడు, ఆయనకేం తెలుసు అనే భ్రమ ఉండేది ఇంతకు ముందు అర్జునికి. కానీ ఒక్కసారిగా మహాయోగీశ్వర కృష్ణ ఆ తత్వం తెలుసుకున్న తర్వాత అర్జున పరిస్థితి ఎలా ఉంటుంది ఇంక చూడండి. అది అక్కడ నుండి కురుక్షేత్రంలో జరుగుతున్నది గమనిస్తున్నటువంటి సంజయునికే ఇంత అద్భుతం కలిగితే ఇక అర్జున సంగతి ఏంటి త్వరలో చూస్తున్నాం మనం. అయితే ఏమంటున్నారు? ఇహైకస్థం అంటే ఏకస్థం కృత్స్నం జగత్తు అంటే మొత్తము ఒక్క అనంతమైన దేవదేవుని శరీరంలో మొత్తం జగత్తు అంటే చూడండి. ఆ యొక్క శ్రీకృష్ణు యొక్క శరీరం అనేది ఆకాశ శరీరంగా ఉపమానముతో సర్వము ఆ యొక్క కృష్ణ శరీరము అంటే విశ్వరూప శరీరములోనే జగత్తంతా ఇమిడి ఉన్నది. దాన్ని ఎవరు చూస్తున్నారు? అర్జునుడు చూశారు అంటున్నాడు. ఎవరు? సంజయ. ఎలాంటిది ఆ జగత్ అంటే అనేకదా ప్రవిభక్తం. అనేకద అంటే అనేక రూపాలుగా, ప్రవిభక్తం విభజించబడి ఉన్నటువంటి. చూడండి ఈ యొక్క ప్రపంచం ఎలాగుంది? చిత్ర చిత్ర విచిత్ర రూపాలుగా ఉందా లేదా? అందుకే శంకరాచార్య మాయా కల్పిత దేశ కాల కలనా వైచిత్ర చిత్రీకృతం. చిత్ర చిత్రాలు సినిమా తెర మీద ఉన్నటువంటి ఆ యొక్క సినిమా బొమ్మల వలె విచిత్ర చిత్రాలుగా ఉన్నది ఈ జగత్తంతా విభజించి. అందువలన సమష్టి స్థాయిలో ముందే మనం చూసాం నక్షత్ర మండలాలు, ఆ యొక్క పాలపుంత, సౌర మండలాలు, ఆ గ్రహాలు, ఖండాలు, దేశాలు చూసారు, రాష్ట్రాలు, జిల్లాలు ఇలా విభజించుకొని పోయామనుకోండి.
నదులు, పర్వతాలు, పీఠభూములు, అడవులు, పక్షులు, జంతువులు, మనుషులు, ఎన్ని వివిధ రూపాలు చూడండి. ఇవన్నీ ఒకేసారి విచిత్రమైనటువంటి ఆ అనుభూతి కలిగించారనుకోండి, దానికి సంసిద్ధంగా లేని మనసు భయపడిపోతుంది. అందుకే యశోదామయ్య బాలకృష్ణ యొక్క ఆ లీల చూసి తట్టుకోలేకపోయింది ఆ అమ్మ, ఆ విశ్వరూప దర్శనం అనేది. ఎందుకు? అప్పటికే అమ్మగారు అంత సంసిద్ధంగా లేరు. అందువలన ఇప్పుడు అర్జునుడు విశ్వరూప దర్శనం చేస్తున్నారు. ఎక్కడ? దేవదేవస్య శరీరే. దేవదేవస్య ఎవరు అంటే ఈ ఆకాశాన్నే తన శరీరంగా పొంది ఉన్నటువంటి విశ్వరూప ఈశ్వర ప్రజెంట్ ఎవరు? కృష్ణ పరమాత్మ. అందువల్ల దేవదేవస్య ఆకాశాత్మ శరీరే అనంత శరీరే. చూడండి, అనంతంగా ఉన్నది ఆకాశం. మనం చెప్పిన ఉదాహరణ, దానికి హద్దు ఉంటుందా? అందుకే నీలమేఘము అంటారు. నీలమేఘ శ్యామ. కృష్ణ పరమాత్మకి నీలి రంగు ఆపాదించడానికి కారణం ఏంటంటే అనంతత్వానికి ప్రతీక అని అర్థం. అనంత స్వరూపం అన్నమాట. పాండవ తదా, ఆ విధంగా పాండవ అంటే అర్జున ఈ విధమైనటువంటి అనంతమైనటువంటి విశ్వరూపాన్ని, అనేక రూపాలుగా ఉన్నటువంటి విశ్వరూపాన్ని దర్శిస్తున్నారు. ఇప్పుడు మీరు ఒక్కసారి మళ్ళీ మీకు గుర్తు చేస్తున్నా, దివ్య చక్షు అంటే ఓకే, అర్జునికి దివ్య చక్షు ఇచ్చాడు కృష్ణ పరమాత్మ, మాకు మీరు దివ్య చక్షు ఇవ్వండి స్వామి అని అన్నారనుకోండి, మనం పప్పులో అడిగేసినట్టే కాలు. ఎలాగా? దివ్య చక్షువు అంటే శుద్ధమైనటువంటి మనస్సు, అంతఃకరణం, జ్ఞానం పొంది, వివేక జ్ఞానం పొందినటువంటి బుద్ధి, శుద్ధమైన మనస్సు, వివేక జ్ఞానం పొందినటువంటి బుద్ధి రెండు కలిస్తే అదే దివ్య చక్షువు అంటారు. అందువలన ఈ యొక్క మాంస నేత్రముల వెనుక ఈ దివ్య చక్షు అందరికీ ఉంటది, కానీ అందరు చాలా వరకు అది మూసి ఉంటుంది. సో అది మూసి ఉండడం వలన ఈ ప్రపంచాన్ని ప్రపంచంగా చూస్తున్నాం మనము. అది ఒక్కసారి కొంచెం ఓపెన్ చేయండి, కొంచెం. దానికే సాధన, తపస్సు అవసరం, ఉపాసన, అనేక రకాలమైనటువంటి ఈ సాధనలు పెట్టారు దానికోసమే. అప్పుడు ఆ మాంస నేత్రముల ద్వారా దివ్యచక్షు పనిచేస్తుంది కాబట్టి దాన్నే మూడవ నేత్రము, ముక్కంటి, త్రినేత్రము. ఓం త్రంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం. అది త్రయంబకమైనటువంటి ఆ శివ ఆ యొక్క మూడవ నేత్రమే ప్రతి ఒక్కరిలో ఉంది. అందువలన మీరే అప్పుడు శివ అవుతారు. దాన్ని శివోహం అంటారు. ఏమంటారు? శివోహం అంటారు. అయితే అది చూసిన తరువాత, చూస్తున్నప్పుడు అర్జునులో కలుగుతున్నటువంటి హావభావాలు ఎందుకు? సంజయ్ అది కూడా గమనిస్తాడు. చెప్పాను కదా, అందరి మనసు కూడాను చూస్తున్నాడు, దర్శిస్తున్నాడు సంజయ్. తతస్స విస్మయావిష్టః, తతస్స విస్మయావిష్టః, తతస్స విస్మయావిష్టః, హృష్టరోమా ధనంజయః, హృష్టరోమా ధనంజయః, హృష్టరోమా ధనంజయః, ప్రణమ్య శిరసా దేవం, ప్రణమ్య శిరసా దేవం, ప్రణమ్య శిరసా దేవం, కృతాంజలిరభాషత, 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 తతస్స విస్మయావిష్టః, హృష్టరోమా ధనంజయః, తతస్స విస్మయావిష్టః, హృష్టరోమా ధనంజయః, తతస్స విస్మయావిష్టః, హృష్టరోమా ధనంజయః, ప్రణమ్య శిరసా దేవం,
కృతాంజలిరభాషత. ప్రణమ్య శిరసా దేవం కృతాంజలిరభాషత. ప్రణమ్య శిరసా దేవం కృతాంజలిరభాషత. ఉత్తమం. అయితే ఇంతకుముందు మీకు చెప్పాను లేదు నాకు గుర్తులేదు. ఒకసారి స్వామి చిన్మయానంద స్వయంగా చెప్పారు. ఆయన పేరు బాలకృష్ణ మీనన్. అంటే ఒక స్టూడెంట్గా ఉన్న సమయంలో రమణ మహర్షి గురించి విన్నారు. అయితే ఆయన కేరళ వాసి కాబట్టి తిరువన్నామలై అదే రూట్లో ట్రైన్లో వెళ్తూ తిరువన్నామలై వెళ్ళారు రమణ మహర్షిని కలవడానికి. స్టూడెంట్, ఏదో ఆకర్షణ. అంతమంది భక్తులు ఉన్నారు. రమణులు నేత్రం మూసుకొని ఉన్నారు. చిన్న దీపం ఉంది, చీకటిగా ఉంది. ఇక ఆయన ఎక్కడ కూర్చోవాలో ప్లేస్ తెలియక అలాగ తప్పించుకొని వెళ్ళి రమణ మహర్షి గారికి దగ్గరలో వెళ్ళి కూర్చునిపోయి వెళ్ళి కొంత సమయం అయిన తర్వాత రమణ మహర్షి గారు ఇలా నేత్రము తెరిచి ఇలా తెరిచిన వెంటనే ఆ దృష్టి ఈయన మీద పడిందంట. యాదృచ్ఛికంగా జరిగింది, అదేం అనుకోలేదు ఎవరు. అయితే ఈయనలో ఉన్నటువంటి ఆ యొక్క యూత్ అంటే బాలుడు కదా, స్టూడెంట్, కాలేజ్ స్టూడెంట్ ఏమో. వెంటనే చూసరికి ఈయనలో ఉన్నటువంటి ఆర్త అంటే యాంగ్జైటీ గమనించారు భగవాన్ రమణ. ఒక్కసారి ఇలా ఈయన వైపు చూసి ఎందుకు వచ్చావు అనేసరికి రమణ మహర్షి కళ్ళలోకి అలా కళ్ళు పెట్టి చూశాడు ఆయన. ఒక్కసారిగా ఈ బాలకృష్ణ మీనన్ అనేవారు ఎక్కడ ఉన్నానా మైమర్చిపోయాడు అన్నమాట. ఒక్కసారి మైమర్చిపోయి ఒక రకమైనటువంటి ట్రాన్స్లోకి వెళ్ళిపోయాడు అనమాట. ఏం అర్థం కావట్లేదంట. అయోమయం, ఆశ్చర్యంలోకి వెళ్ళిపోయాడు అనమాట. కొంత సమయం అయ్యేసరి బయటకు వచ్చి, అమ్మో ఈయనేదో మాయల పకీర్లో ఉన్నాడు, మంత్రజాలం చేస్తున్నాడు, ఇంద్రజాలం చేస్తున్నాడని భయపడిపోయి అక్కడి నుంచి వెంటనే వచ్చేసాడు ట్రైన్ ఎక్కి. తరువాత కాలంలో శివానంద స్వామి ఋషికేశులో కలిసిన తర్వాత ఉత్తర కాశీ వెళ్ళి తపోవన స్వామి దగ్గర ఉపనిషత్తులు చదువుతుంటే అప్పుడు చెప్తున్నటువంటి ఈ యొక్క విశ్వరూప సందర్శనం ఏదైతే ఉందో అలాంటిది ఉపనిషత్తు వివరిస్తున్నప్పుడు సేమ్ ఏ ఫీలింగ్ అయితే రమణ మహర్షి దగ్గర కొన్ని దశాబ్దాల కింద కలిగినటువంటి అనుభూతి అప్పుడు మళ్ళీ ఆయనకి అక్కడ కలిగిందట ఉత్తర కాశీ. అంటే అప్పుడు ఆయన మనసు సంసిద్ధంగా ఉన్నది తిరువన్నామలైలో రమణ మహర్షి ముందు వెళ్ళినప్పుడు ఆ మనసు అంత సంసిద్ధంగా లేదు అని అర్థం. ఆ విధంగా ఇక్కడ అర్జునుడు తాత్కాలికంగా ఆర్టిఫిషియల్ అంటారు చూడండి, కృత్రిమంగా తయారు చేశారండి, హైబ్రిడ్ అండి అంటారు మన వాళ్ళు. ఆ విధంగా టెంపరీగా భగవాన్ శ్రీకృష్ణ సమక్షంలో అర్జునునికి ఈ యొక్క మనశుద్ధి ప్రశాంతత పొందారు. కాబట్టి ఈయన ఏ విధంగా ఆశ్చర్యమవుతున్నాడు, మొట్టమొదటిసారి కృష్ణ భగవాన్ యొక్క ఆ విభూతి అంటే బయట ఉన్న స్థూలమైన విభూతులుగా విశ్వమంతా తానే ఆత్మస్వరూపంగా ఉన్నాడని జ్ఞానం పొందాడు. కొంత ఈ సృష్టిలో ఉన్న గొప్ప ఉన్నటువంటి ఆ యొక్క గ్లోరీస్ అన్ని నా స్వరూపంగా 10వ అధ్యాయంలో చూశాడు. ఇప్పుడు ఒకేసారి మనసు ఎప్పుడైతే తాత్కాలికంగా ప్రశాంతత పొందిందో, శుద్ధంగా అయ్యిందో, ఆ దివ్యచక్షు మనోనేత్రం ఓపెన్ అయింది. కాబట్టి ఒక్కసారిగా విస్మయం, ఆశ్చర్యం కలిగింది అర్జునుడికి. పృష్ఠరోమా ధనంజయ, చూసారా? అందువలన ఆయనలో ఒక విస్మయానికి గురయ్యాడు. అర్జునుడు కొత్తగా ఏం చూడడం లేదండి, అంతకుముందు చూస్తున్నట్టు మామూలు ప్రపంచాన్నే చూస్తున్నాడు. అంటే చూసే దృశ్యమైనది ఆ దృష్టి మారిపోయింది. నేను చెప్పాను గుర్తుందా? ఆచార్యుని ఋషికేశులు చూస్తున్న దృష్టే, కానీ ఉత్తర కాశీ ఆయన కుటీరం వద్ద ఆయనే ఆచార్య అనేసరికి
నా దృక్పథం మారిపోయింది. ఆ దృక్పథం ఎప్పుడైతే మారిందో విష్ట అంటే ఆశ్చర్యచకుతుడయ్యాడు అర్జునుడు. అందుకే మీరు చూడండి, మనస్సు శరీరాలు రెండు వేరు వేరు కాదని ఎన్నిసార్లు చెప్పాను నేను. శరీరం స్థూలంగా ఉంటుంది, మనస్సు సూక్ష్మంగా ఉంటుంది. శరీరం అనేది సూక్ష్మం అయిందనుకో, దాని పేరే మనస్సు. మనస్సు గనుక స్థూలంగా మారితే దాని పేరే శరీరము. ద సటిల్ బాడీ ఈస్ కాల్డ్ మైండ్. ద గ్రోస్ మైండ్ ఆర్ గ్రాస్ మైండ్ ఈస్ కాల్డ్ బాడీ. దిస్ ఈస్ ద సీక్రెట్. అందువలన ఈ రెండింటికి అవినాభావ సంబంధం ఉంటుంది. ఎందుకు? మొదటి అధ్యాయంలో మనం చూసాం, అర్జునుడికి రాగము మోహములో పడిపోయి శోకములో మునిగిపోయాడు. అప్పుడు ఆయన యొక్క మానసిక స్థితి వలన శరీరం ఎలాగైంది? కంపించింది. సేదంతే మమ గాత్రాణి ముఖం చ పరిశుష్యతి. చూసారా, మొత్తము ఉనికిపోయాడు. బాడీ మొత్తం ఉనికిపోయి వేడెక్కిపోయి చేతుల నుండి గాంధీవం జారిపోయి ఆ రోమాలన్నీ పైకి ఇలాగా నిటారుగా నిలిచి ఉన్నాయని చెప్పాం. అప్పుడు అర్జునుడు ఏమంటున్నాడు అంటే మానసిక ఉద్వేగం కలిగి ఇప్పుడు ఏమంటున్నాడంటే ఆశ్చర్యంలోకి కూలిపోయాడు. పృష్ఠ రోమా ధనంజయ అంటే రోమాలు నెక్కబడుస్తున్నాయి అంటారు, విన్నారా? సో భగవంతుని యొక్క విశ్వరూపం ఎంత గొప్పగా ఉందంటే, ఆయన ముందు మనం ఒక అంటే చిన్న ఇసుక రేణు వెలగైతే ఈ ప్రపంచం అంతా సృష్టి అంతా ఈశ్వరుని యొక్క అనంత స్వరూపంలో ఒక చిన్న బుడగ లాంటిదని చెప్పాను నేను. ఆ విధంగా ఒక్కసారి అనంతమైనటువంటి విస్తారంగా వ్యాపించి ఉన్నటువంటి ఆ స్వరూపాన్ని ఒక్కసారి దర్శించేసరికి ఒక వ్యక్తిగా అందులోనూ ఓ శ్రీకృష్ణ శరీరంలో ఒక్కసారి ఊహించేసరికి ఆయనకి ఒక్కసారి ఆశ్చర్యం అయ్యి భయం కూడా కలుగుతుంది. శిరసా ప్రణమ్య సాష్టాంగ నమస్కారం చేశారు. ఎవరికి? దేవకి వసుదేవ పుత్రుడు శ్రీకృష్ణుడు కాదు, ఇక్కడ దేవం విశ్వరూప ఈశ్వరునికి. ఇంకేం చేశారు? కృతాంజలి అభాషత, అంజలి ఘటించారు. అంటే సంస్కార ముద్రతో రెండు ఇలా చేతులు జోడిస్తారు. అంజలి ఘటించు, అంజలి ఘటించు అంటారు. చూడండి, మహాత్ములు వచ్చారు, అంజలి ఘటించు అంటారు. అభాషత. అర్జునుడు ఇప్పుడు ఒక్కసారి మళ్ళా ధైర్యం తెచ్చుకొని ఆ యొక్క విశ్వరూపాన్ని ఈ విధంగా స్తుతిస్తున్నాడు. ఇప్పటి వరకు మనము సంజయ్ని యొక్క కామెంటరీ విన్నాం. ఎందుకు? కృష్ణ పరమాత్మ అర్జునుడు ఇద్దరు గ్రీన్ రూములో మేకప్ అవుతున్నారనమాట. ఆ మేకప్ దృశ్యాన్ని మన ఆడియన్స్ కి ఎక్కడైతే బోరు కొడుతుందో ఆ బోరు కొట్టకుండా ఉండడానికి సంజయుడు ఆ యొక్క మొత్తం కామెంటరీ, రన్నింగ్ కామెంటరీ అంతా ధృతరాష్ట్రుడు చెప్పడం వలన, అది వ్యాస మహర్షి కంపైల్ చేయడం వలన, అది మనము ఎంఎస్ఆర్ గురుకుల గ్రూప్ ద్వారా స్వామి స్థిత ప్రజ్ఞానంద మీరందరూ కూడా అర్జున స్వరూపాలుగా చెప్తున్నాము. ఇది విషయం అన్నమాట, మన యొక్క ఎపిసోడ్, మన సీరియల్ ఇది. ఇప్పుడు ఏ విధంగా అర్జునుడు వర్ణిస్తున్నాడు ఆ విశ్వరూపాన్ని? సంజయుడు కొంత వర్ణించాడు, ఇప్పుడు అర్జునుడు వర్ణిస్తున్నాడు అనమాట. అర్జున ఉవాచ. అర్జున ఉవాచ. పశ్యామి దేవాస్తవ దేవదేహే. పశ్యామి దేవాంస్తవ దేవదేహే. పశ్యామి దేవాంస్తవ దేవదేహే. సర్వాంస్తథా భూత విశేష సంఘాన్. సర్వాంస్తథా భూత విశేష సంఘాన్. సర్వాంస్తథా భూత విశేష సంఘాన్. బ్రహ్మాణమీశం కమలాసనస్థం. బ్రహ్మానమీశం కమలాసనస్థం. బ్రహ్మానమీశం కమలాసనస్థం. ఋషీం చ సర్వానురగాం చ దివ్యాన్. ఋషీం
ఋషీంశ్చ సర్వానురంగాంశ్చ దివ్యాన్ ఋషీంశ్చ సర్వానురగాంశ్చ దివ్యాన్ పశ్యామి దేవాంస్తవ దేవదేహే సర్వాంస్తథా భూత విశేష సంగాన్ పశ్యామి దేవాంస్తవ దేవదేహే సర్వాంస్తథా భూత విశేష సంఘాన్ పశ్యామి దేవాంస్తవ దేవదేహే సర్వాంస్తథా భూత విశేష సంఘాన్ బ్రహ్మాణమీశం కమలాసనస్థం ఋషీంక్ష సర్వానురగాశ్చ దివ్యాన్ బ్రహ్మానమీశం కమలాసనస్థం ఋషీంశ్చ సర్వానురంగాంశ్చ దివ్యాన్ బ్రహ్మానమీశం కమలాసనస్థం ఋషీంశ్చ సర్వానురగాంశ్చ దివ్యాన్. ఉత్తమం. ఇప్పుడు మీరు ఒకటి గమనించాలి. ఎప్పుడైనా సరే అద్భుతమైనటువంటి ఒక ఆశ్చర్యము, ఒక మనం అలాగ నడుస్తూ నడుస్తూ ఒక్కసారి మధ్యలో ఏదైనా ఒక గోతి వచ్చింది అనుకోండి, ఒక్కసారిగా మనం అలర్ట్ అవుతాం, అవునా? అందువలన ఇంతవరకు జరిగినటువంటి సన్నివేశం కంటే ఒక విభిన్నమైనటువంటి అనుభూతిని చిత్రీకరించాలి. అందుకే వ్యాస మహర్షి కూడా ఆయనకి ఇప్పుడు సినిమా వాళ్ళలాగా ఆడియోలు వీడియోలు ఎఫెక్ట్స్ లేవు కదా. ఏం రాసినా ఇలాంటి పేపర్ రాయడమే రాయాలి. దాన్ని ఎలా తెలుస్తుంది మనకి? ఒక్కసారి శ్లోకం యొక్క మీటర్ మార్చారు ఛందస్సు ఆయన. చూడండి, ఇంతవరకు మనం ముందు చదివిన శ్లోకాలు వేరు, ఇప్పుడు ఒక్కసారిగా ఈ శ్లోకం యొక్క ఛందస్ మీటరు వేరు. అందుకే దీన్ని బట్టి మనం అర్థం చేయాలి, అలర్ట్గా ఉండాలన్నమాట. అందుకే ఇప్పుడు ఏమంటున్నారంటే అర్జున, హే దేవా అంటే ఏ విశ్వరూప ఈశ్వర, అహం నేను, తవ దేహే ఈ దేహములోనే, తవ దేహే అంటే ఈ విరాట స్వరూపం దేహము ఉంది, సర్వాన్ దేవాన్ సకల దేవతలను, తత అదే విధంగా, వివిధ అంటే భూత విశేష సంఘా అంటే వివిధ మొత్తం ఆ యొక్క సకల ప్రాణికోటి అంత సముదాయాలుగా గ్రూపులుగా నీయందే దర్శిస్తున్నాను. ఎలా? కమలాసనస్థం ఆ పద్మము యందు కూర్చొని ఉన్నటువంటి సృష్టికర్త బ్రహ్మ, అదే ఈశ్వర అంటే ఈశం అంటే శంకర, చ అంటే ఇంకా సమస్త దేవతలు ఋషులు ఇంకా దివ్యములైనటువంటి ఉరగాన్. ఉరగాన్ అంటే దివ్య సర్పములు. మీకు తెలుసా? సాధారణ సర్పములు కావు అవి, అనంత నాగు, విష్ణువుకి పాన్పు, మరి వాసుకి శివుని మెడలో ఉంటదంటాం. సో ఇలాంటివన్నీ కూడా నేను అహం పశ్యామి చూస్తున్నాను అన్నాడు ఆయన. ఇక్కడ మీకు చెప్పేటప్పుడు నేను కొంచెం అందుకే ఆచితూచి చెప్తున్నాను, మీరు ఎక్కడ మిస్అండర్స్టాండింగ్ మిస్లీడ్ అవుతుందా అని. ఎందుకంటే ఇప్పుడు అర్జునుడు తను చూసిన విశ్వరూపాన్ని వర్ణిస్తున్నాడు. విశ్వరూపాన్ని ప్రత్యేకంగా కీర్తించాలి వ్యాస మహర్షి. అందుకే చెప్పాను నేను, దాని గురించి ఒక్కసారి ఛందస్సు మార్చాడు, మీటర్ మార్చాడు, దాని మోడల్ కూడా మార్చాడు ఈ శ్లోకం. అయితే ఇప్పుడు మనము అర్జునుడి యొక్క స్పందన, రెస్పాన్స్ ఎలా ఉంటుంది అంటే విస్మయం అంటే ఆశ్చర్యం. ఈ ఆశ్చర్యాన్ని మనము 15వ శ్లోకము నుండి 22వ శ్లోకం వరకు మనము చూస్తున్నాము. ఏంటి? అర్జునుడికి ఒక్కసారి వండర్ స్టక్, హీ గాట్ వండర్ స్టక్ వైల్ వాచింగ్ విశ్వరూప ఈశ్వర. ఎప్పుడైతే విశ్వరూపాన్ని ఒక్కసారి ఆ మనోనేత్రం ప్రిపేర్ అయ్యి ఒక్కసారి దర్శించాడో ఆయనలో ఒక ఆశ్చర్యం కలిగింది. అందువలన ఈ నిజానికి ప్రపంచం ఆశ్చర్యంగానే కనిపిస్తుంది, కానీ మన ఆలోచనలు, మన దృష్టి అనేక రకములుగా స్కాటర్ అయిపోయి, ఫ్రాగ్మెంట్ అయిపోయి
అందువలన మనము ఈ ప్రపంచాన్ని, జగత్తును మనము ఆస్వాదించట్లేదు. ఎప్పుడైతే ప్రపంచాన్ని మన కళ్ళతో చూస్తామో అప్పుడు దాన్ని ఆస్వాదించలేం. ఎందుకు? మీరు దివ్య చక్షువు, అత్యంత పరిశుద్ధమైనటువంటి ఆ దివ్య నేత్ర మనోనేత్రంతో చూడాలి. మీరు ఒక చిన్న విషయం చెప్తా. ఒక అద్దం ఉన్నది, దాని మీద బాగా డస్ట్ పట్టింది. అద్దం మీద చూశారు ఒకరు, చాలా అందంగా ఉన్నారు, కానీ ఆ అద్దంలో ఏం కనిపించట్లేదు. ఇంకొక అతను వచ్చాడు, అనేక శాస్త్రాలు బాగా చదువుకున్నాడు, మేధావి, ఆయన అద్దంలో చూశాడు, ఆయన ఏం క్లియర్ కనిపించట్లేదు. ఇంకొకరు ఒలింపిక్స్ లో వెయిట్ లిఫ్ట్ గోల్డ్ మెడల్, వాళ్ళు కూడా చూశారు, అద్దంలో సరిగా కనిపించట్లేదు. అనేక రకములైనటువంటి గొప్ప గొప్ప మేధావులు, గొప్ప వ్యక్తులు ఎంతమంది వచ్చి ఆ యొక్క డస్ట్, దుమ్ము, ధూళితో ఉన్న అద్దంలో చూస్తే ముఖం స్పష్టంగా కనిపిస్తుందా? మరి స్పష్టంగా కనిపించాలంటే ఏం చేయాలి? అద్దంకి దుమ్ము ధూళిని తుడిచివేయాలి, శుభ్రం చేయాలి. అందుకే మనం ఎన్ని చెప్పుకున్నా మన మనస్సులో ఉన్న దుమ్ము ధూళి ఆ శుభ్రం చేయకుండా ఈ ప్రపంచంలో ఉన్న అంత ఈశ్వరమయమని మనం చెప్తున్నప్పటికీ, మీరు వింటున్నప్పటికీ మీకు అనుభూతిలోకి రాదది. అందుకే కర్మయోగం అని, ఉపాసన భక్తి అని, తర్వాత ఆఖరికి పీజీ లెవెల్, పిహెచ్డి లెవెల్ మీ స్వరూప తత్వం గురించి చెప్పే భగవద్గీత లాంటివి వస్తాయి. అప్పుడే మీరు నిజంగా ప్రపంచము, ఈ జగత్తులో ఏది చూస్తున్నా మీకు ఆశ్చర్యం. ప్రాతకాలంలోనే ఆ ఉషోదయం, ఆ అరుణ, ఆ యొక్క సూర్యుని యొక్క కిరణాలు వస్తుంటే, సూర్యుని చూస్తుంటే, అందుకే సూర్యోదయం కంటే ముందే మనము లేచి సూర్యుని మనం స్వాగతించాలి. ఆ సూర్యుని చూస్తే ఒక్కసారి మనం వండర్ స్ట్రక్ అవ్వాలి. మన మహర్షులు సూర్యుడిని, చంద్రుణ్ణి, ఈ యొక్క ప్రకృతి అందాలను చూసి పులకించిపోయి ఆశ్చర్యచకితులయ్యేవారు. అలాంటి ఆశ్చర్యం నుండే వేద మంత్రములు ప్రకటమయ్యాయి. అలాంటి ఆశ్చర్యం నుండే విశ్వామిత్రుడి ద్వారా గాయత్రి మంత్రం ప్రకటమయ్యింది. తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. అద్భుతమైనటువంటి మంత్రాలకే మహా కింగ్, మహారాణి గాయత్రి మంత్రం. అందువలన ఒక్కసారిగా ఎప్పుడైతే మన మనస్సు శుద్ధమయ్యిందో అప్పుడు అదే విశ్వాన్ని విశ్వరూప ఈశ్వరునిగా దర్శిస్తున్నాడు అర్జున. అందువలన మీరిక్కడ ఇంకోటి గమనించాలి. ఎందుకు? జగత్తును మన కళ్ళతో చూడడాన్ని జీవ సృష్టి, ఇది మన సృష్టి. అలా కాకుండా రాగద్వేషాలు, కామక్రోధాలు, ఈ అహంకార మమకారాలు పూర్తిగా మనము ఈశ్వరుని ఆశ్రయించడము, ఆ యొక్క కర్మయోగము, ఆ యొక్క ఉపాసన, ఆ ఈశ్వరుని యొక్క పూర్తి భక్తి భావంతో, ప్రీతితో, ప్రేమతో మీరు ఎప్పుడైతే చేవిస్తారో అప్పుడు మీ మనసంతా అవన్నీ స్పష్టమైపోయి శుభ్రమవుతుంది మనసు. అప్పుడు మీరు జగత్తుని, ఈశ్వర సృష్టిని, అసలైన ఈశ్వర సృష్టి చూడగలుగుతారు. లేకపోతే ఏమవుతుంది? ఆ అమ్మగారు వచ్చారు, ఆయన ఈ అమ్మగారు గొప్ప మంచిది కాదు, శూర్పణఖ లాంటిది అని మన మనసు చెప్తుంది. కొన్ని రోజులు ఆవిడతో కలిసి తిరిగాక, అమ్మో నేను అలాగ అనుకున్నా గాని ఈ అమ్మగారు దేవత, అనసూయ, సతీ సావిత్రి లాంటిది అని మనమే అంటాం. ఆ మనసే చెప్తుంది. అప్పటికి ఇప్పటికీ అమ్మగారు ఒకేలా ఉన్నారు. పాపం ఆవిడకి ఏమీ తెలియదు, అన్యం పుణ్యం తెలియదు ఆ అమ్మగారు. సో ఇదంతా కూడా ఉన్నది ఉన్నట్లుగా ఈశ్వర సృష్టిని దర్శించాలంటే ఈ కామ, క్రోధ, రాగ, ద్వేష, లోభ, మోహ, మదమాశ్చర్యాలు పోవాలి. మనసులో ఉన్నటువంటి కలుషితం పోవాలి. అందువలన ఈ భూలోకం మొత్తం హింసాకాండ చెలరేగిపోతున్నాయి, ప్రపంచ యుద్ధాలు జరిగిపోతున్నాయి అని మనము గగ్గోలు పెట్టి భయపడుతుంటాం. మీకు ఆల్రెడీ చెప్పాను, యావత్ ఈ భూమండలం అనేది ఒక డాట్ కూడా కాదు విశ్వరూపంలో. అందువలన ఇవన్నీ కూడా ఎక్కడో, అందుకే ప్రతి దగ్గర కూడా ఈ బ్యాలెన్స్ జరుగుతూనే ఉంటది అనమాట.
ఈ భూలోకం మొత్తం నాశనమైన కూడా మొత్తం విశ్వంలో అది ఒక చిన్న ఇసుక రేణువు, ఒక బుడగ లాంటిది. ఒక కాగితం మీద చిన్న మరకను దగ్గరగా చూస్తే అది పెద్దగా అనిపిస్తుంది, కానీ అదే మరకను దూరంగా చూస్తే కనిపించదు. మన ముందు ఉన్నటువంటి కొబ్బరి చెట్టు చాలా ఎత్తుగా ఉంది, అమ్మో ఎంత ఎత్తుగా ఉందో. లేకపోతే ఒక బిల్డింగ్ పైకి వెళ్ళి కిందకు చూస్తే అమ్మో ఎంత పైన ఉన్నామో భయం వేస్తుంది. అదే మీరు ఒక ఫ్లైట్లోనో హెలికాప్టర్లోనో ఆకాశ మార్గంలో ఉంటే కిందకు చూస్తే ఆ బిల్డింగులు, ఆ కొబ్బరి చెట్టు చిన్నదైపోతుంది. అందువలన మీ యొక్క హృదయం విశాలంగా, మీ మనస్సు విశాలంగా విస్తరింపజేసినప్పుడు యావత్తు సృష్టి అంతా కూడా మీకు మీ కాళ్ళ కింద ఉన్నటువంటి ఒక చిన్న ఇసుకురేణు అయిపోతుంది. ఈ మధ్య కాలంలోనే సునీత విలియమ్స్ అదే చెప్పారు. స్పేస్లో ఉండేటప్పుడు, అంతరిక్షంలో ఉండేటప్పుడు ఇన్ని రోజులండి, 288 రోజులు. మనం ఒక్కరోజు మన కుటుంబ సభ్యులందరూ ఎక్కడికో ప్రయాణం వెళ్తే ఒక్కరోజు పెద్ద బంగ్లాలో మనం ఉండలేం భయానికి. ఎంత భయం అండి మనకి. అందువలన ఎప్పుడైతే భగవద్గీత తనతో పాటు తీసుకుని వెళ్ళి ఆ సత్యాన్ని ఆవిడ తెలుసుకున్నారో, యావత్ స్పేస్ అంతా కూడా నాకంటే చిన్నది అనే ఒక అనుభూతి ఆవిడ కలిగింది. ఆ జ్ఞానం యొక్క సామర్థ్యం ఆవిడ. ఈ విధంగా ఏమి కలుగుతున్నా నాలో ఇది ఒక చిన్న బుడగ లాంటిది. అంటే మీరు ఆ విశ్వరూప తత్వ స్వరూపంలోకి మీరు వెళ్ళాలి. అందువలన అప్పుడు ఎన్నో అద్భుతాలు కూడా జరుగుతుంటాయి. మీకు విషయం తెలుసా, మన టీవీ వాళ్ళు, ఈ రిపోర్టర్స్ వీళ్ళందరూ కూడా మనల్ని చెడగొడుతున్నారు. ఎక్కడో చిన్న హింస, ఎక్కడో ఒక చిన్న పొరపాటు, తప్పులు, అరాచకాలు, అన్యాయాలు, అవినీతి జరుగుతుంటాయి. వాటిని బ్రేకింగ్ న్యూస్లు ఫ్లాష్ అవే పూర్తిగా నింపేస్తుంటారు టీవీలతోని, పేపర్లతో. మనకేమంటుంది అనిపిస్తుంది, ప్రపంచం అంతా గందరగోళం అయిపోతుంది, మాయ, మోసము, దగ, వంచన అని గొగ్గోలు పెడుతుంటాం. సంభవామి యుగే అన్నారు. ఏంటి ఇంక ఈశ్వరుడు రాడు, ఇంతకంటే దారుణం ఇంకేం జరగాలి, మొత్తం అన్యాయము, దురాచారం జరిగిపోతుందని భ్రమపడతాం. కానీ వాటితో పాటు అనేక అద్భుతమైనటువంటి అద్భుతాలు, మహిమలు, ఈశ్వరుని యొక్క గ్లోరీస్ జరుగుతూనే ఉంటాయి. వాటి గురించి ఏ రిపోర్టర్ ఎక్కడ రికార్డ్ చేయడు, ఏ న్యూస్ పేపర్ రాయడు, ఏ టీవీలో చూపెట్టడు. అంటే అద్భుతాలు జరుగుతున్నప్పటికీ దాన్ని రికార్డు చేయట్లేదు, దాన్ని చూపెట్టట్లేదు. ఎప్పుడు నేరాలు ఘోరాలే. తాటి చెట్ల పాలెంలో తాతారావు, మర్రిపాలెంలో మారాయమ్మ ఇద్దరు కలిసి బోరబండలో వచ్చి బెండకాయలు కొంటుండగా ప్రేమించుకున్నారు అని నేరాల ఘోరాలు చెప్పేవాడు అప్పుడు. అంటే ఈ విధంగా నేరాల ఘోరాలు నిత్యం మనం చూసి ఏమనుకుంటాము, ఈ ప్రపంచం అంతా చెడిపోయింది అని భ్రమలో పడతాం. కానీ అద్భుతాలు కూడా మనం ఆస్వాదించినప్పుడు ఓ ఇదేంటి, ఇది ఒక చిన్నదే అనిపిస్తుంది మనకి. అంటే మనము ఎదగాలి. అందుకే పూజ్య స్వామి దయానంద సరస్వతి గారు ఒక మాట అన్నారు. ఒక ఏనుగు వెళ్తుంది అటు వీధిలో, ఒక దోమ వెనక వైపు కాటేసిందంట, పట్టించుకోలేదు. ముందు వైపు వచ్చి ఈ సైడ్ వైపు కాటు వేసిందట దోమ. అయినా ఏనుకేం తెలుస్తుంది, ఈ చెవుల దగ్గర ఆ చివర కాటేసిందంట, కాళ్ళ దగ్గర కాటేసి ఇక ఏనుగు స్పందించలేదని చెప్పి ముందుకు వెళ్ళి గజరాజా నన్ను మన్నించి క్షమించండి అన్నాడు. ఏనుగు అందంట, ఎందుకండి అన్నది. నేను ఇన్నిసార్లు కాటు వేసినా మీరు నా మీద కోప్పడకుండా నన్ను క్షమించారు, అసలు నువ్వు కాటు వేసిన విషయమే నాకు తెలియదు కదా అని ఏనుగు అన్నదంట. అంటే బి ఎ బిగ్ లైక్ ఎలిఫెంట్ అంటారు ఆయన. అందువలన మనం ఎప్పుడైతే విశాలంగా మనం పెరిగామో ప్రపంచమంతా మనకి చిన్నదైపోతుంది. మనం ఏం చేస్తున్నాము, ప్రతి చిన్నదాన్ని భూతద్దం వేసి వెతుకుతున్నాము. అందుకే రివర్స్ ద గేర్ అంటారనమాట వేదాంతం. కాబట్టి మిగతా అది రేపు కొనసాగిద్దాం. హరి ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.